హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన టీవీఎస్ రోనిన్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేశాను. ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 టీవీఎస్ రోనిన్ 225 గ్రే, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 225.9 cc BS6 SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 20.4 PS at 7750 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 20 Nm at 3750 RPM లో ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా కవర్ చేశారు కాబట్టి ఎవ్రీ 500 km కి చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకుని హైట్ తగ్గించుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" 9 స్పోక్ ఎల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాడ్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 110/70 17" టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17" టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు కాబట్టి ఆఫ్ రోడ్ లో వెళ్ళినప్పుడు మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 181 mm అనేది ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 795 mm తో లభిస్తుంది. మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్ గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 160 kgs అనేది వెయిట్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు మీరు రైడ్ చేసేటప్పుడు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 14 లీటర్స్ ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. మిడిల్ లో T షేప్డ్ DRL కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా, ఇది కూడా LED తోనే లభిస్తా ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. అంటే ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్ తో లభిస్తా ఉంది. గేర్ ఇండికేటర్ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, బ్లూటూత్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ తో ఈ కన్సోల్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉందని చెప్పాలి. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఇచ్చారు. బ్రేక్ అయినా క్లచ్ అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మోడల్లో ఫ్రంట్ సైడ్ చిన్న విండ్షీల్డ్ కూడా ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే శారీ గార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇది లేడీస్ కి హెల్ప్ అయ్యింది. కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. కీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు రెడ్ కలర్ లో. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. మనకి రైడింగ్ మోడ్స్ తో లభిస్తుంది కాబట్టి ఈ స్విచ్ ద్వారా మనం మోడ్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. అలాగే మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ సాకెట్ కూడా హ్యాండిల్ కి రైట్ సైడ్ నే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ అయితే ఇచ్చారు, డెడికేటెడ్ గా ఎల్లో కలర్ లో ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఐ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగుంది, అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 35 నుంచి 40 km లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా ఆన్రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,14,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 60,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన టీవీఎస్ రోనిన్ 225cc వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చున్నాను అనమాట. ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వెహికల్ మీద కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. 159 kgs వెయిట్ అయితే ఉంది. నాకైతే లైట్ వెయిట్ అయితే అనిపించింది అనమాట. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. మీకు మరీ అంత వైడ్ అయితే ఏం లేదు. టూరింగ్ హ్యాండిల్ లాగా అయితే ఉందన్నమాట. ప్రశాంతంగా కూర్చొని లాంగ్ రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దాకా చాలా దూరం అయితే నేను రైడ్ చేశాను అనమాట. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. అలాగే 20.4 PS పవర్, 19.9 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము. అమ్మో, ఫస్ట్ గేర్లో దూకుతూ ఉంది. బాగా పికప్ ఉంది ఫస్ట్ గేర్లో. ఓకే,
ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి గేర్లో కూడా మీకు పుల్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ గేర్లో మీరు రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. లాంగ్ రైడ్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజన్తో లభిస్తుంది కాబట్టి సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే క్లచ్ కూడా చాలా లైట్ ఉంది, హార్డ్ ఏం లేదు. బటరీ స్మూత్ ట్రాన్స్మిషన్ అనమాట. సో మీరు గేర్లు వేసినట్టు కూడా మీకు తెలియదు సెకండ్ గేర్లో ఉన్నామా థర్డ్ గేర్లో ఉన్నామా అనేది మీకు ఇక్కడ గేర్ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంది. డే టైం విజిబిలిటీ కూడా కన్సోల్లో బాగుందన్నమాట. కాకపోతే కొద్దిగా చిన్నగా ఇచ్చారనమాట రౌండ్ కన్సోల్. ఇది మీకు కొత్తగా ఈ మోడల్లో విండ్షీల్డ్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మీ ఫోన్కి. 181mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. మీరు ఎలాంటి రోడ్స్ మీద అయినా సరే ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గతుకుల రోడ్లు అయితే ఉన్నాయి. సస్పెన్షన్ చెక్ చేస్తున్నా. సస్పెన్షన్ అయితే మొత్తం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 41mm సైజ్ అయితే ఉండిద్ది. షో వాళ్ళదనమాట. సో మీకు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. బ్లాక్ ప్యాడ్ అండ్ టైర్స్ అయితే ఇచ్చారు. సో నేను ఇందాక ఆఫ్ రోడ్లో కూడా ఈ వెహికల్ని రైడ్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి నేను ఆఫ్ రోడ్కి కూడా తీసుకెళ్తాను ఈ వెహికల్ని. సో మీకు టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది. 140 సెక్షన్ టైర్ ఇస్తే బ్యాక్ సైడ్ బాగుండేది. బట్ ఏంటంటే మీకు బ్లాక్ ప్యాడ్ అండ్ టైర్స్ ఇచ్చారు కదా, మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆఫ్ రోడ్ అయితే వస్తుంది. ఒకసారి చూపిస్తాం మీకు రైడ్ చేసి. అసలు ట్రాన్స్మిషన్ చాలా స్మూత్గా ఉంది. గేర్ డౌన్ చేసినట్టు కూడా తెలియట్లా. ఇట్లాంటి రోడ్స్ మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, నార్మల్ టైర్స్ అయితే స్లిప్ అయిపోయే అవకాశం అయితే ఉంది. మీకు అంత కాన్ఫిడెన్స్ అయితే రాదనమాట. బట్ ఇది బ్లాక్ ప్యాడ్ అండ్ టైర్స్తో లభిస్తూ ఉంది కాబట్టి ఒకసారి మీరే చెక్ చేయండి. టైర్స్ గ్రిప్ ఎక్సలెంట్. అసలు బ్రేక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. బ్యాక్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఇంతకంటే ఏం కావాలి లాంగ్ వెళ్ళే వాళ్ళకి. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఏబిఎస్ బాగా ఎంగేజ్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే క్లచ్ ఒకటి, బ్రేక్ ఒకటి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. మీ హ్యాండ్ సైజుకి తగ్గట్టుగా మీరు క్లచ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగుంది అసలు. కానీ జాగ్రత్తగా రైడ్ చేయండి బ్రో. ఎప్పుడైనా సరే మీరు ఇట్లాంటి రోడ్స్ మీద వెళ్ళారనుకోండి, ఇక్కడ పైన చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి కదా, స్లిప్ అయిపోద్ది, పడిపోతారు మీరు. జాగ్రత్తగా రైడ్ చేయండి. పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ రాళ్ళు మీకే గుచ్చుకుంటాయి. కానీ చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. నేను ఇక్కడ హిమాలయన్ అయితే రైడ్ చేశాను. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది, సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది కాబట్టి ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చాను అనమాట ఈ వెహికల్ని కూడా. సిటీలో తిరిగే వాళ్ళకి, బాగా లాంగ్ వెళ్ళే వాళ్ళకి 35 to 40 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024లో తయారు చేసిన టీవీఎస్ రోనిన్ 225cc యొక్క నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఈ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది రోనిన్ కొనాలా వద్దా అని చెప్పేసి. మొత్తం నోట్ చేసుకున్నాను. 16 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇవ్వడం వల్ల మీకు ప్లస్ ఏంటంటే లాంగ్ వెళ్ళేటప్పుడు మీకు అంత తొందరగా హీట్ అవ్వదు అనమాట. సో మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండిద్ది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే చైన్ మొత్తం కవర్ చేశారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్లో కూడా మీకు ఓపెన్ చైన్తో లభిస్తుంది కదా, ఇది కవర్ చేశారు. ఖచ్చితంగా ఇది కూడా ప్లస్సే. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ఏబిఎస్ కూడా ఉండిద్ది అనమాట సేఫ్టీ పరంగా, ఇది ప్లస్సే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ షోవా సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. 41mm సైజ్ అయితే ఉండిద్ది. సో ఇది కూడా ప్లస్ పాయింటే. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీరు మట్టి రోడ్లోకి వెళ్ళారనుకోండి మంచి గ్రిప్ అయితే ఉండేది ఈ టైర్స్ వల్ల. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 181mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారనమాట. 14 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఫ్యూయల్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. ఇది కూడా ప్లస్ అయింది, ఇట్లా 14 లీటర్స్ పట్టింది కాబట్టి. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్, టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ మొత్తం మనకి ఎల్ఈడితో లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్, బ్రేక్ లివర్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫింగర్స్కి తగ్గట్టు. సో ఇది ప్లస్ పాయింటే. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రైడింగ్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. రిలాక్స్డ్గా
మీరు కూర్చొని లాంగ్ వెళ్ళడానికి అయితే కంఫర్టబుల్గా అయితే డిజైన్ చేశారనమాట ఈ వెహికల్ని. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కీ డిజైన్ అయితే ఈ వెహికల్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట. కొద్దిగా హెవీగా ఉండిద్ది కీ కూడా, పెద్ద వెహికల్ కీ లాగా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హజార్డ్ లైట్స్ ఇచ్చారు, నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అయింది అనమాట. 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ నావిగేషన్ కూడా ఈ కన్సోల్లో ఇంక్లూడ్ చేశారు. 15th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 3 వేరియంట్స్ అలాగే చాలా కలర్స్లో ఈ వెహికల్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫైనల్గా 16th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ అనేది 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు ఈ వెహికల్. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 20 Nm టార్కే ఇచ్చారనమాట. మీకు ఇనిషియల్గా పికప్ అయితే బాగానే ఉండిద్ది అనమాట. రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గానే రైడ్ చేయొచ్చు, లాంగ్ వెళ్ళడానికి కూడా బాగానే ఉండిద్ది. బట్ మీకు 20 Nm కాకుండా 22 Nm టార్క్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. సెకండ్ కాన్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్సే ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంజిన్ స్మూత్గానే ఉందన్నమాట. బట్ ఇంకా స్మూత్గా ఉండడానికి 6th గేర్ ఉంటే బాగుండేది. సో ఖచ్చితంగా ఇది కానే 225cc కాబట్టి 6th గేర్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో 6th గేర్ అయితే టీవీఎస్ వాళ్ళు ఇందులో ఇవ్వలేదన్నమాట. థర్డ్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట. టైర్స్ గ్రిప్ బాగుంది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు కాబట్టి 140 సెక్షన్ టైర్ ఇస్తే ఇంకా బాగుండేది. సో అప్పుడు మీకు ఇంకా మంచి గ్రిప్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే 160 kgs వెయిట్ అయితే ఉంది. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారనమాట. చూస్తానికి కొద్దిగా బల్కీగా ఉండిద్ది వెహికల్ అయితే. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా రైడ్ చేయడం ఇబ్బందే, కానీ టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోయింది నేను రైడ్ చేయగలనా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. రౌండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, అది కూడా కొద్దిగా చిన్నగా ఉండిద్ది, పక్కగా అయితే ఉండిద్ది అనమాట. మిడిల్లో కూడా ఏమీ ఉండదు. మీకు కన్సోల్ విజిబిలిటీ బాగుంది, మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. బట్ కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సో అదొకటి కానని చెప్పుకోవచ్చు. 6th కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది అనమాట. సింగిల్గా వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే బాగానే ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో నేను లాంగ్ వెళ్తాను అంటే మాత్రం అంత కంఫర్ట్ అయితే ఉండదు. 7th కాన్ విషయానికి వస్తే మైలేజ్ బ్రో 35 kilometers దాకా మీకు మైలేజ్ అయితే వస్తుంది. కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మైలేజ్ అయితే మీకు కొద్దిగా తక్కువే వస్తుంది అనమాట. ఫైనల్ కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. టాప్ అండ్ వేరియంట్ 2,17,000 రూపీస్ అయితే ఉందన్నమాట. కొన్ని షోరూమ్స్లో ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేశారనుకోండి 5,000-6,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఎలా చూసుకున్నా సరే ఒక 10,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడతానట్టే టీవీఎస్ రోనిన్కి. కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ పెద్ద మేజర్ అయితే కాదనమాట. వెహికల్ అయితే బాగానే ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కాన్స్ ఫుల్ఫిల్ చేస్తే నాకు బాగుండి అనిపించింది అంతే. కానీ మీరు వెహికల్ పర్చేస్ చేసే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.